తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు ఆమె. మెదక్, మల్కాజ్గిరి నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓడిపోవడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలియవస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు మీనాక్షి నటరాజన్. అసంతృప్తితో ఉన్నవారికి పార్టీ కార్యవర్గం నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామనే భరోసా కల్పిస్తున్నారు ఆమె. అయితే పార్టీ లైన్ దాటితే మాత్రం క్రమశిక్షణా చర్యలు తప్పవని మీనాక్షి నటరాజన్ హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒక డిసిప్లిన్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం ముగిసింది. అయితే సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సమావేశం ముగిసిన తర్వాత ఆ పార్టీలో మీటింగ్ జరిగినటువంటి నేతలందరూ కూడా వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. కానీ మెదక్ పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాత ఏ నేత కూడా, అంటే దామోదర్ నరసింహ మంత్రులు అలాగే కొండ సురేఖ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఎవరు కూడా మీడియాతో స్పందించిన పరిస్థితి మనకు కనిపించలేదు. ముఖ్యంగా దీనికి కారణం మనం చూసినట్టయితే ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే మెదక్ పార్లమెంట్ సంబంధించిన సమావేశంలో కావచ్చు, అలాగే ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించినటువంటి సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ నేతలకు సూచించింది ఒకటి, ఏదైతే పార్టీ లైన్లో ఉండాలి, ఖచ్చితంగా అందరూ కూడా పార్టీలో మీటింగ్లో ఏ సమావేశంలో అయితే మాట్లాడుతూ సమావేశం లోపలే మర్చిపోవాలి, ఎవరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత గీత దాటొద్దు, ఎవరు కూడా మీడియాతో ఓపెన్ అప్ కావద్దనే ఒక సందేశాన్ని తాను ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే నేతలు ఎవరు కూడా బయటికి వచ్చి మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మీటింగ్ అజెండా మనం చూసుకున్నట్టయితే మెదక్ ఈరోజు వరుస సమావేశాలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రక్షాళన, పార్టీ బలోపేతాన్ని మీనాక్షి నటరాజన్ ఏదైతే దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్లకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు కూడా ఏదైతే పెద్దపల్లి అలాగే ఆదిలాబాద్ సంబంధించిన పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత క్యాబినెట్ సమావేశంతో మిగతా పార్లమెంట్ సమావేశాలు కూడా దఫల వారీగా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈరోజు మీనాక్షి నటరాజన్ నేతలకు చేసినటువంటి దిశానిర్దేశం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలన్నింటినీ ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి, గ్రామాల్లో దీనిపైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఇప్పటికే ఈ ప్రచారంలోకి వస్తా వెనకడగా వేస్తుంది. నేతలలో సమన్వయం లేకపోవడం కూడా, అంటే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ నేతలు విమర్శలు చేసుకోవడం, ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు విమర్శలు చేసుకోవడము, ఏదైనా కార్యక్రమాలు ఉంటే అక్కడ గొడవపడడం లాంటి సందర్భాలు రావడము. సో ఇవన్నింటినీ కూడా తగ్గించుకోవాలి, ఎవరు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే ఇన్ఛార్జ్ల విషయానికి వచ్చినట్టయితే కూడా ఓడిపోయినటువంటి వారికి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్లే తామే పూర్తి అని కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ తమ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం ఎవరినైనా సరే తొలగించాల్సి వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగన్న సర్వే, ఏదైతే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రజల్లోకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎవ్వరూ చేయనటువంటి ఏదైతే సర్వేని చారిత్రాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేసింది. సో ఈ సర్వేని ప్రజల్లోకి తీసుకోవడంలో కాంగ్రెస్ నేతలు కొంత స్లోగా ఉన్నారు. మరింత వేగం పెంచాలి, ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గత 14 నెలలుగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలలుగా ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు పైరవీలకు తాహులేదని చెప్పి మరొకసారి ఏదైతే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు చెప్పుకొచ్చినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే పార్టీ కోసం కష్టపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పైరవీలు చేయాల్సిన లేదు, గాంధీ భవన్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. తానే స్వయంగా వారి రిపోర్ట్ తెలుసుకుంటానని చెప్పి రిపోర్ట్ తెలుసుకొని ఎవరైతే పార్టీ కోసం కష్టపడుకుంటూ కొన్నేళ్లుగా పనిచేసుకుంటూ వచ్చారో వారికి పార్టీ కార్యవర్గంలో కావచ్చు, అలాగే నామినేటెడ్ పోస్టులో కావచ్చు ఖచ్చితంగా ప్రముఖ స్థానం ఉంటుందని చెప్పి కూడా ఆమె చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఇరు వర్గాల నేతలు కూడా కొట్టుకోవడం మానేసేయాలి, లేదంటే మాత్రం పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా తను చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఇదే సందర్భంలో కాటా శ్రీనివాస్, పటాన్ చెరువుకు సంబంధించిన నేత కాటా శ్రీనివాస్ గౌడ్ లేచి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు, సమన్వయంతో మెదులుకోవడం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో తనకు ఎక్కడా కూడా పూర్తి స్థాయి గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా తను కంప్లైంట్ చేశాను. కానీ ఇప్పటికే కమిటీ వేశారు, కానీ కమిటీలో ఎక్కడా కూడా ఇప్పటికీ ఏదైతే వివరణ ఇవ్వలేదు కమిటీ కూడా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా దీనిపై నేను పరిశీలిస్తానని చెప్పి కూడా ఏదైతే చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పార్టీని ఒక లైన్లో పెట్టాలని చెప్పి మీనాక్షి నటరాజన్ డిసైడ్ అయ్యారు. ముందుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే కార్యవర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే పదవుల్లో ఉన్న నేతలు కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు కావచ్చు, ఎవరైనా సరే
పార్టీ లైన్ అంటే పార్టీ లైన్లోనే ఉండాలి. ఎవరు కూడా పార్టీ లైన్ దాటేటువంటి సాహసంకి ఒడిగొట్టద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీటింగ్లో మాట్లాడే అంశాలు మీటింగ్లోనే ఉండాలి. ఏదైతే పార్టీ దిశానిర్దేశం చేసిందో పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కావచ్చు, లేదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో కావచ్చు, ఎలాంటి ఏదైతే పార్టీ గైడ్లైన్స్ ఇస్తుందో ఆ గైడ్లైన్స్కి అనుకూలంగా మాత్రమే నడుచుకోవాలి. ఆ గైడ్లైన్స్కి అనుకూలంగా మాత్రమే పనిచేయాల్సినటువంటి పరిస్థితిని నేతలు అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఇరు వర్గాల మధ్య భేదాలు ఏవైతే ఇవన్నీ కూడా మానుకోవాలి. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో ఖచ్చితంగా పార్టీలో వారికి తగిన ప్రాముఖ్యత ఉంటుంది. ఏఐసీసీ కూడా అలాంటి వారి కోసమే చూస్తుంది. సో ఇందులో భాగంగా నేను కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో వారి రిపోర్ట్లను స్వయంగా నేనే తెచ్చుకుంటాను అని చెప్పి కూడా తను చెప్పారు. సో ఇందులో భాగంగా ఎవరైతే పార్టీ లేని దాటితే కూడా కఠిన చర్యలు తప్పని కూడా చెప్పారు. సో ఇప్పుడైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశం కొనసాగుతుంది. సో మెదక్ పార్లమెంట్ సమావేశం ముగిసింది. రేపు అయితే ఏదైతే పెద్దపల్లి అలాగే ఆదిలాబాద్ సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగనున్నాయి. ఎల్లుండి కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో దఫల వారీగా అయితే 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహించుకుంటూ పార్టీ బలోపేతం, పార్టీలో చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై అయితే మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.